హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ అప్లోడ్ చేశాను కదండి, లాంగ్ వీడియో. ఇప్పుడు లాంగ్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింట్ వేసుకోవాలన్నాను కదండి, మీకు కటింగ్ ప్రాసెస్లో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే జాయింట్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనకి ఏ ముక్క సరిపోకపోయినా సరే మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కడ సరిపోకపోయినా దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. బ్లౌజ్ అయితే నీట్గానే ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చిన జాయింట్ మనకేమీ తెలియదండి. దానికోసం ఇలా జాయింట్ వేసుకుని నెక్ చూసుకుంటూ అయితే మనం సింగిల్ ఫుట్తో అయితే ఈ నెక్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత వేస్ట్ పీస్ అయితే కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకుని మనం దీనికి టక్స్ అయితే ఇచ్చుకుందాం. టక్స్ ఇచ్చుకుండి మన నెక్కి ఇలాగ తిరిగేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకుని మనకి బీడ్స్ మధ్యలోంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనకి బీడ్స్ మీద పడకుండా నీడిలు చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. నీడిలు పడితే మనకి బీడ్స్ అడ్డు వచ్చినాయి అనుకోండి, పూసలు నీడిలు విరిగిపోతుంది కదా. అందుకని చెప్పేసి మనకి లైన్కి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుందండి, పూసల మధ్యలో. ఆ లైన్ మధ్యలో చూసుకుంటూ ఎక్కడైతే లైన్ ఉందో, అంటే లైన్ అంటే అక్కడ కొంచెం ఖాళీ గ్యాప్ అనేది ఉంటుంది. పూసలకి మధ్యలో గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్ చూసుకుని అయితే మనం ఫుట్ని ఈ విధంగా పైకి లేపుకుంటూ అయితే స్టిచ్ చేయాలండి. పాదాన్ని పైకి ఎత్తుతూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత మనం టర్న్ చేసుకుని లైనింగ్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి నెక్ అయితే చూసుకోవాలండి, చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి రెండు పార్ట్లు కూడా రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. 2 పార్ట్స్ రెడీ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. దీనికి షేప్ బెల్ట్ ఉన్నా సరే మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్స్ కట్ అండి. మనం షేప్ దింపు అయితే 12.5 పెట్టుకున్నాం. దీనికి పెట్టుకుని మిగిలినదంతా కూడా షేప్ బెల్ట్ పెట్టుకోవచ్చు. మనకి ముందే కట్ చేసుకోకుండా లైనింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మగ్గం వర్క్ బ్లౌజులకి అయితే ఈ విధంగా ప్రిన్స్ కట్ కుట్టుకుంటే బాగుంటుందండి. దీనికి నేను మెజర్ ఎంత చేశాను చెప్తాను. 3.5 ఇంచ్ ఉండేలాగా గ్యాప్ మనకి ఉక్సులు పట్టి దగ్గర నుంచి 3.5కి అయితే టిక్ పెట్టుకోవాలండి. 3.5 దగ్గర నుంచి 1.5 అయితే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 3.5 అండి, అక్కడి నుంచి 1.5 అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. ఈ డాట్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్జిన్ పెట్టుకోవాలి. ఎందుకంటే షేప్ బెల్ట్ ఉంటుంది కదండి, షేప్ బెల్ట్ లేకపోతే కింద నుంచి 5 ఇంచెస్ పెట్టుకుంటాం. షేప్ బెల్ట్ ఉంటే కనుక 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. సైడ్ది మాత్రం 1.5 పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఈ ఫ్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంది కదా, దాని మీద వేసుకుని ఒకసారి మనం అదిమితే మనకి ఆ మార్కింగ్ అనేది ఇంకొక పార్ట్ మీద కూడా పడుతుంది. చాలా సింపుల్గా అయితే మనం ఇవి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అదిమితే మనకి మార్కింగ్ అయితే పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, 2 పార్ట్స్కి కూడా ఈ విధంగా వచ్చేసింది కదా. దీని మీద మనం ఆ మార్కింగ్ మీద ఒకసారి డ్రా అయితే చేసుకుంటే బాగుంటుందండి. నేను 1.5 పెట్టానండి అక్కడ. ఇటువైపున ఉక్సులు పట్టి దగ్గర నుంచి 3.5 పక్క నుంచి 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రిన్స్ కట్కి షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి, షేప్ బెల్ట్ లేకపోతే కింద నుంచి 5 ఇంచెస్ పెట్టుకోవాల్సి వస్తుంది. దీన్ని చాలా సింపుల్గా నేనే స్టిచ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ మార్కింగ్ మీద ఒక స్టిచ్ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ 1.5 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే లైన్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంచండి ఫ్రెండ్స్, ఎంతో కాదు, కొంచెం గ్యాప్ ఉంచి ఇంకొక స్టిచ్ అయితే సైడ్కి వచ్చేలాగా వేసుకోండి. ఇంకొక మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ మీదకి వేసుకోండి. వేసిన తర్వాత మిడిల్లో అయితే మనం కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత మిడిల్ పీస్ అయితే కట్ చేసి తీసేయాలండి. మనకి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ముందే ఈ పీసెస్ కింద కట్ చేసుకుంటే కుట్టుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ 2 లైన్స్ మిడిల్లో అయితే గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్లో అయితే మనం ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత కింద ఈ పీస్ అయితే సెపరేట్ చేసేయాలండి. దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ప్రిన్స్ కట్ వచ్చింది కదా. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ దీన్ని అయితే జాయిన్ చేసేయాలండి. ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కింద వరకు కూడా జాయిన్ చేసేసుకోవాలి. మనకి ఫ్రిన్స్ కట్లో షేప్ బెల్ట్ వేసుకునేవి ఉంటాయి, షేప్ బెల్ట్ లేకుండా కూడా మనకి వేసుకుని ఉంటాయి.
చాలా టైప్స్ మనం అయితే వేసుకోవచ్చండి ఫ్రిన్స్ కట్ మోడల్స్. ముందే సెపరేట్ చేసి లైనింగ్ జాయిన్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి అయితే నేను ముందు సెపరేట్ చేయలేదండి. ఇంకొక బ్లౌజ్కి అయితే మీకు సెపరేట్ చేసి చూపిస్తాను. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మోడల్లో చూపిస్తానండి వర్క్ బ్లౌజులు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి ఈ 2 పార్ట్స్ కూడా సేమ్ ఇంతేనండి. ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుని దాని సైడ్ నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత మిడిల్లో అయితే మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనకి జాయింట్ ఏమీ ఊడిపోకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి 2 పార్ట్స్ కూడా ఫ్రంట్ పార్ట్ మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఫ్రంట్స్ కట్కి షేప్ దింపు అయితే మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా పెట్టుకుంటామో అంతే పెట్టుకోవాలండి. 12.5 కానీ 13 కానీ 14 కానీ అలా ఉంటుంది చెస్ట్ లూజ్ని బట్టి. దీనికైతే నేను 12.5 పెట్టుకునే చేస్తున్నాను. అందుకోసమనే మనకి ఈ విధంగా వచ్చిందండి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి షేప్ దింపు వచ్చింది. దీనికి ఒకటే డాట్ అండి. ఇంక నేను మళ్ళీ సైడ్ డాట్లు ఏమీ వేయను. షేప్ బెల్ట్లో అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. బెల్ట్ ఈ విధంగా స్టిచ్ చేసేసుకుని మనం ఒక స్టిచ్ అయితే టాప్ స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఉక్సుల బెల్ట్, కాజాల బెల్ట్ అయితే వేసుకుందామండి. కొంతమంది అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఎక్కువగా ఇష్టపడతారు, వెనకాల వర్క్ ఉన్నా కానీ. ఈ విధంగా అయితే మనం పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు 2 పార్ట్లకి కూడా మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసేసాం కదా, దీనికి ఉక్సుల బెల్ట్, కాజాల బెల్ట్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 2 ఇంచెస్ ఉండేలాగా ఒక లైనింగ్ క్లాత్ పీస్ అయితే తీసుకోవాలండి. లైనింగ్ పీస్ అది తీసుకుని మనం ఈ విధంగా అడుగుని పెట్టుకుని ఉక్సుల పట్టి అయితే స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. ఉక్సుల పట్టీకి మనం ఇలాగా ఫోల్డ్ చేసుకుని బ్యాక్ సైడ్ పెట్టి పైకి ఈ విధంగా కింద మిగిలింది ఉంటుంది కదా, అది కూడా ఇలాగా పెట్టుకుని దీన్ని కొంచెం టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. టక్స్ ఇచ్చిన తర్వాత పైకి ఫోల్డ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసి మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది ఉక్సుల పట్టీ అండి. ఉక్సుల పట్టీకి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా వీడియోని, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి రీచ్ వెళ్ళేలాగా కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఇంకొక పార్ట్కి కూడా మనం 2 ఇంచెస్ పీస్ అయితే తీసుకుని కాజాల బెల్ట్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుని పైకి అయితే టర్న్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా ప్రతి పార్ట్ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. షార్ట్ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు ఫాస్ట్గా అయితే అర్థమవుతుంది. నేను కటింగ్ వీడియో పెట్టాను, షార్ట్ వీడియోస్లో ప్రతి పార్ట్ స్టిచ్ చేసి పెట్టానండి. ఫ్రంట్ పార్ట్కి ఎలాగా జాయింట్ వేసుకోవాలి, అలానే నెక్ ఎలా తిప్పుకోవాలి, హ్యాండ్కి ఎలా తీసుకోవాలి అనేది నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్స్ అయితే మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయినాయండి. ఇది ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి హ్యాండ్ వచ్చేసి ఫుల్ వర్క్ ఉందండి, ఎక్కువ బీడ్స్ ఉన్నాయి. మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఒక సింగిల్ ఫుట్ అయితే అరేంజ్ చేసుకోవాలండి. దీనికి సింగిల్ ఫుట్ పెట్టుకుని మనం లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే సింగిల్ ఫుట్ పెట్టానండి. సింగిల్ ఫుట్ పెట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్కి మనం ఒకసారి మెజర్ చేసుకోవాలండి. మిడిల్లో ఎక్కడ ఉందనేది ఒకసారి చూసుకుని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చూసిన తర్వాత మనకి సరిపోతుందా లేదా, బీడ్స్ తగలకుండా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ మనకి మిడిల్లో డిజైన్ ఉంది కదండి, ఆ డిజైన్కి మనం కరెక్ట్గా కుట్టాలి అనుకుంటే మనకి మిడిల్ టక్ పాయింట్ ఉంటుంది కదా హ్యాండ్కి, ఆ టక్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. కింద కూడా కరెక్ట్గా మిడిల్లోకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. లైనింగ్ కూడా మిడిల్లోకి ఒక టక్ అయితే పెట్టుకుని కరెక్ట్గా అక్కడ మనకి కరెక్ట్గా సరిపోయేలా చూసుకుని కింద కూడా ఎంత లైన్ అయితే లీవ్ చేసుకోవాలనేది చూసుకుని అంతవరకు లీవ్ చేసుకుని సింగిల్ ఫుట్ అయితే మనకి బీడ్స్ తగలకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. మనం ఒకసారి కరెక్ట్గా సరిపోతుందా లేదో చూసుకుంటూ అయితే స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను కటింగ్ పెట్టడం మర్చిపోయిన, అది మిడిల్కి వస్తుందా లేదా అనేది. అది చూడండి, ఆ కటింగ్ పెట్టింది కరెక్ట్గా మిడిల్కి ఉండేలాగా ఒక పిన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్.
పిన్ పెట్టుకుంటే మనకి అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది. కరెక్ట్గా మనకి హ్యాండ్కి మిడిల్లో రావాలి కదా వర్క్, అందుకోసం అని చెప్పేసి చూసుకోవాలండి. లేదంటే మీరు అటు ఇటుగా కుట్టేశారనుకోండి, మిడిల్లో వచ్చే ఫ్లవర్ ఏదైతే ఉందో అది సైడ్కి వెళ్ళిపోద్ది. అందుకని చెప్పేసి మనం కరెక్ట్గా షోల్డర్ తిన్నగా డిజైన్ ఇస్తాడు కదా, డిజైన్ చూసుకుని లైనింగ్ అతికేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని అతుక్కోవాలండి. ఇలాగా జాయిన్ చేసిన తర్వాత టర్న్ చేసేసుకుని ఇవి ఉన్నాయి కదండి, బీడ్స్ ఉన్నాయి కదా, బీడ్స్ మిడిల్లోంచి మనం ఒక స్టిచ్ అయితే పాదం పైకి లేపుతూ వేసుకోవాలి. పాదాన్ని లేపుతూ మనకి ఎక్కడ బీడ్స్కి తగలకుండా లైన్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం హ్యాండ్ మొత్తం కూడా జాయిన్ చేసేద్దాం. హ్యాండ్ మొత్తం జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీస్ ఏదవుతుందో దాన్ని అయితే రిమూవ్ చేసేద్దామండి. మీకు హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా షార్ట్ వీడియోలో ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా మనకి హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ఆపోజిట్లో వేసుకోవాలండి. 2 హ్యాండ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుని ఏదన్నా పీసెస్ ఉంటే తీసుకోవాలి. దీనికి నేను కొంచెం లోతు అయితే తీస్తున్నానండి. ఆపోజిట్లో వేసుకుని లోతు తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్కి అయితే ఈ విధంగా మిడిల్లోకి చూసుకుని ఒక పిన్ అయితే పెట్టుకోండి. ఇది కూడా మిడిల్లోకి డిజైన్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలండి. మిడిల్లో ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనకి మిడిల్ టక్ ఉంటుంది కదా, మిడిల్లోంచి ఫ్లవర్కి తిన్నగా వేసుకుని నేను ఒక స్టిచ్ వేసుకోవాలండి. మనకి బీడ్స్ మన హ్యాండ్కి టచ్ అవుతూ ఉంటాయి, అవి చూసుకుంటూ అయితే ఒక స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. ఆ ఫింగర్స్తో ఒకసారి ఇలాగా తడుముతూ వేసుకోవాలండి. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది లైన్ అనేది. లైన్ చూసుకుంటూ ఫస్ట్ ఒక స్టిచ్ వేసాం కదా మిడిల్లో, ఇప్పుడు మనకు కదలదండి. ఈ విధంగా అయితే లైనింగ్ చుట్టూ కూడా నీట్గా ఒకసారి స్టిచ్ చేసేసుకోవాలి. మన హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసేటప్పుడు మూవ్ చేసుకుంటూ ఉండాలండి, అప్పుడు మనకి నీట్గా వస్తుంది. ఒక పావించి అయితే లీవ్ చేసుకుని ఈ విధంగా అయితే మిగిలిన పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. అది టక్స్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి బ్యాక్ నెక్ డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు టక్స్ అయితే ఇచ్చుకుందాం. టక్స్ ఇచ్చుకోండి, దీన్ని అయితే టర్న్ చేసేసుకోవచ్చండి. లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేస్తున్నానండి. నెక్కని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి నీట్గా దీన్ని సర్దుకోవాలి. నీట్గా సర్దుకున్న తర్వాత బీడ్స్ మిడిల్లోంచి మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. నీడిల్ తగలకుండా చూసుకోవాలి. సింగిల్ ఫుట్ తోటే వేయాలండి. డబుల్ ఫుట్తో వేస్తే మనకి బీడ్స్ మనకి అడ్డు వచ్చేస్తాయి. ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ ఖాళీలోంచి వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టిచ్ చూసుకుంటూ పైకి పాదాన్ని లేపుతూ అయితే మనం సర్దుకుంటూ వేసుకోవాలండి. మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోకుండా నీట్గా వస్తుందా లేదా చూసుకుంటూ నెక్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నాకు కొంచెం రూము కొంచెం చీకటిగా ఉందండి, డార్క్గా ఉంది. లైటింగ్ కొంచెం తక్కువ, అందుకోసం అని చెప్పేసి కొంచెం క్లారిటీగా రావట్లేదు. కొంచెం ఫస్ట్ కదండి, మరి కొంచెం అరేంజ్ చేసుకుంటే టైం పడుతుంది. టైం చూసుకుని ఇలా చేస్తున్నాను. అయినా నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ పాపం చాలామంది లైక్స్ ఇస్తున్నారు. నాకు ఎక్కువగా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి. ఆ విధంగానే నన్ను సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నెక్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయ్యిందండి. ఏ వర్క్ అయినా సరే మీరు భయపడవలసిన పని లేదు. మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుని కొలుచుకుని కట్ చేసుకుంటే సింపుల్గానే అయిపోతుందండి. ఏదైనా మనకి ఫ్రంట్ పార్ట్ సరిపోకపోయినా చాలామంది కంగారు పడిపోతారు, అయ్యో ఇది ఫ్రంట్ పార్ట్కి సరిపోవట్లేదు క్లాత్ అని. ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అయితే వేసుకోవచ్చు, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. బ్యాక్ పార్ట్కి జాయింట్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. హ్యాండ్కైనా జాయింట్ వేసుకోవచ్చండి. వర్క్ బ్లౌజ్ మనకి కొంచెం అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత చుట్టూ అయితే లైనింగ్ స్టిచ్ చేసేసుకోవచ్చండి. చుట్టూ లైనింగ్ స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా పీస్ అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. మగ్గం వర్క్ బ్లౌజ్ని మన సింగిల్ ఫుట్ కూడా యూజ్ చేయాలి. యూజ్ చేస్తేనే వర్క్ బ్లౌజులు స్టిచ్ చేయగలం, లేదంటే కొంచెం చాలా కష్టం అవుతుంది.
ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అయితే నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. చుట్టూ కట్ చేసేసుకుని వేస్ట్ బెల్ట్ కూడా మనం స్టిచ్ చేసుకుందామండి. 1.5 ఇంచ్ ఉండేలాగా మనకి నడుం లూజ్కి సరిపడేంత క్లాత్ అయితే తీసుకోవాలి. దాన్ని జాయిన్ చేసుకుని ఒక సైడ్ అయితే స్టిచ్ చేసుకుని ఉంచుకోవాలండి. ఒక 1/2 ఇంచ్కి మడత పెట్టి స్టిచ్ చేసేసి ఉంచేసుకుని దీనికి ఈ విధంగా నడుం బెల్ట్ అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నడుం బెల్ట్కి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఏమైనా పైపింగ్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. దీనికైతే నేను వేయట్లేదండి. ఎక్కడైనా మనకి బీడ్స్ అడ్డు వస్తున్నాయి అనుకున్నప్పుడు వాటిని రిమూవ్ చేసేయడమే మంచిది. మనకి అడ్డు రాకుండా చూసుకోవాలండి. మనకి ఖర్చులు లాగేటప్పుడు అవి కూడా అక్కడ పూసలు వస్తున్నాయి అనుకుంటే వాటిని తీసేసుకోవచ్చు. తీసేసుకుని ఈ విధంగా అయితే నడుం బెల్ట్ అతికిన తర్వాత టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చి మనం పూర్తిగా దీన్ని తిరిగేసి కుట్టుకుందాం. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. టర్న్ చేసుకున్న తర్వాత దీనికి ఒక స్టిచ్ వేసిన తర్వాత పూర్తిగా టర్న్ చేసి కుట్టుకోవాలి. మిడిల్లో ఒక స్టిచ్ వేసుకుంటే తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత దీన్ని అయితే తీసేయచ్చు. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు విప్పి తీసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుని తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేద్దాం. ఈ విధంగా ఉంది కదండి. షోల్డర్ దగ్గర మనకు వర్క్ లేకుండా కటింగ్ అయితే చేశాను నేను. ఫ్రంట్ పార్ట్కి అయితే కొంచెం వర్క్ ఉంది. దాన్ని జాగ్రత్తగా వేసుకోవాలి మనం. కొంచెం ఆ పూసలు ఎక్కడైతే అడ్డు వస్తున్నాయో దాన్ని తీసేసుకుని మనకి షోల్డర్ దగ్గర ఎక్కువ పూసలు ఉన్నాయండి. అవి మనం తీసేసుకుని స్టిచ్ చేసుకోవాలి. లేదంటే నీడిల్ విరిగిపోతుంది. నేనైతే తీసేస్తున్నానండి. మనకి కట్టర్ ఉంటుంది కదా, హెమ్మింగ్ కట్టర్ ఉంటుంది కదండి. ఆ కట్టర్తో అయితే ఈ బీడ్స్ అన్నీ కూడా తీసేసుకోవచ్చు. కుట్లు విప్పి తీసుకునేది ఉంటుంది కదా, దాంతో లాగితే తొందరగా వచ్చేస్తాయి. ఈ విధంగా 2 స్టిచ్చెస్ అయితే షోల్డర్ దగ్గర వేసుకోవాలండి. తర్వాత అయితే నేను ఓవర్లాక్ చేస్తాను. ఇప్పుడు వీడియో ఆఫ్ చేసి చేయాలంటే కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి నేను లాస్ట్ చేస్తున్నానండి. ఈ విధంగా 2 షోల్డర్స్ కూడా ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందాం అండి. ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా చూసుకుని మనం లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ తిన్నగా మనం ఒక కటింగ్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ కటింగ్ షోల్డర్ తిన్నగా వస్తుందా లేదా అనేది చూసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలండి. బీడ్స్కి తగలకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. బాగా హెవీ వర్క్లు ఉంటే కొంచెం కష్టం అవుతుంది. ఇది బాగా హెవీ వర్కే ఉంది. కొంచెం వీళ్ళు ఏంటంటే ఖర్చుల్లోకి వెళ్ళేలా ఇచ్చేస్తున్నారండి. కొంచెం తగ్గించిస్తే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండదు. కానీ ఖర్చుల్లోకి వచ్చేస్తుంటే అవి చాలా కష్టమైపోతుంది. నీడిల్స్ ఇరిగిపోతున్నాయి. జాగ్రత్తగా చూసుకోవాలండి. బిగినర్స్ అయితే మాత్రం చాలా కేర్ఫుల్గా వీటిని స్టిచ్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఇలాంటి బ్లౌజులు గమ్మున కుట్టలేరండి. కొంచెం వర్క్ బ్లౌజులు అనేవి వచ్చినప్పుడు ఒక్కొక్క పార్టే స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం బ్లౌజ్ మొత్తం ఒకే రోజు కంప్లీట్ చేయాలంటే కష్టం. బిగినర్స్ అయితే మాత్రం ఫ్రంట్ పార్ట్లో ఒకరోజు, బ్యాక్ పార్ట్ ఒకరోజు, హ్యాండ్స్ ఒకరోజు అలా స్టిచ్ చేయండి. అప్పుడే మీరు నీట్గా కుట్టగలరు. లేదంటే విసుగు వచ్చేస్తుంది ఇవి కుట్టాలంటే. నేను ఓవర్లాక్ చేసానండి. ఓవర్లాక్ చేసి ఇప్పుడైతే మీకు ఖర్చులు అయితే లాగుతాను నేను. పైన హ్యాండ్స్ దగ్గర నుంచి కాకుండా నేను నడుం దగ్గర నుంచి అయితే వేస్తానండి. ఎందుకంటే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది. ఎటువంటి క్రాస్లు అవి లేకుండా కింద నుంచి అయితే వేసుకోవడం బెటరు. ఈ విధంగా మనం కింద నుంచి 2 ఇంచెస్కి అయితే ఖర్చులు లాగేయచ్చండి. మనం ఆల్రెడీ 2 ఇంచెస్ ఖర్చే పెట్టుకున్నాం కాబట్టి ఆ 2 ఇంచెస్కి ఈ విధంగా అయితే సైడ్స్ జాయింట్ చేసేసుకోవచ్చు. సైడ్ జాయింట్ చేసినప్పుడు కూడా ఏమన్నా బీడ్స్ మనకి అడ్డు వస్తున్నాయేమో చూసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా మనకి 2 సైడ్స్ కూడా హ్యాండ్స్
కింద నుంచి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఏమన్నా లూజులు ఉంటే తర్వాత లాక్కోవచ్చండి. మనం నడుం దగ్గర ఉంటే ఉండొచ్చు లూజు. మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఆ 2 ఇంచెస్కి మనం మార్కింగ్ ఉంటుంది కాబట్టి అక్కడికి స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా 2-3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం నడుం లూజ్ మనం వేసుకోవాలి కదా, మిడిల్కి ఖర్చు దగ్గర మిడిల్లో ఫోల్డ్ చేస్తే ఫ్రెండ్స్ మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.